స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయము, దీనినే యాదాద్రి తిరుమల దేవస్థానము అని కూడా పిలుస్తారు. ఈ దేవస్థానం మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి హిల్స్ లో నిర్మింపబడినది. ఈ ఆలయం హైదరాబాద్ భువనగిరి మెయిన్ రోడ్ నుండి దాదాపు 1.5 కిలోమీటర్ లోపలకు ఉంటుంది. అంత లోపలకు ఉన్నా కూడా మెయిన్ రోడ్ మీద నుండి స్పష్టంగా ఈ గుడి మనకు కనువిందు చేస్తుంది. మెయిన్ రోడ్ నుండి లోపలకు వెళ్లటానికి ఆటోలు చాలానే ఉంటాయి. సొంత వాహనం ఉంటే ఇంకా మంచిది. ఆలయానికి వెళ్లే రోడ్ అయితే ఇంకా పూర్తిగా డెవలప్ చేయలేదు. కానీ వర్షం లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వెళ్లవచ్చు. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ రూపుదిద్దుకున్నది. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయం నిర్మించగా చినజీయ స్వామి చేతుల మీదుగా ఆలయ ప్రాణ ప్రతిష్ఠ 2024 మార్చి 6న జరిగింది. తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. స్వర్ణగిరిలో కూడా మొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతులతో ప్రాకారానికి 4 వైపుల 4 రాజగోపురాలతో విశాలమైన మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం నెలకొని ఉంది. 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది. శ్రీవారితో పాటుగా అలమేలు మంగ, గోదాదేవి, మదన గోపాల కృష్ణ స్వామి, గరుడాల్వార్, శ్రీరామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి. సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి, శ్రీలక్ష్మీ నరసింహస్వామి, భూ వరాహస్వామి, వకుళమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో జలనారాయణ మూర్తి ఆకర్షణగా నిలుస్తాయి. జల నారాయణుడిని తయారు చేయడానికి 6000 కేజీల ఏకశిలా రాయిని ఉపయోగించారని, విగ్రహం తయారు అయిన తరువాత కూడా 2500 కేజీల బరువు ఉందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. జల నారాయణుని చుట్టూ 4 దిక్కుల్లో 4 వేదాలు దర్శనమిస్తాయి. సాయంత్రం తరువాత విద్యుత్ దీపాల వెలుగులో ఆలయం యొక్క అందం మరింత పెరుగుతుంది. కుదిరితే సాయంత్రం వరకు ఉండి విద్యుత్ దీపాల వెలుగులో ఆలయాన్ని అలాగే జల నారాయణుడిని చూడడానికి అయితే ట్రై చేయండి.